సో డియర్ స్టూడెంట్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వచ్చేటువంటి మార్పులను ఇప్పుడు గమనిద్దాం. ఓకే, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనం ఇంతకుముందు మెయిన్ సబ్జెక్టులు చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడ సెంటెన్సెస్లో వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. Ramesh is one of the cleverest boys in the class. Ramesh is one of the cleverest boys in the class. సో క్లాస్లో ఉన్నటువంటి తెలివైన అబ్బాయిల్లో రమేష్ ఒకడు అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఈ సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. ఓకే, సో కంపారిజన్ చూడండి, కంపారేటివ్ డిగ్రీ. రమేష్ ఈజ్ క్లెవరర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రమేష్. సో ఇలా పాజిటివ్ డిగ్రీలోకి మారుతుంది. సో ఇక్కడ చూద్దాం, బాంబే ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా. Bombay is bigger than most other cities of India. Comparative. Okay. ఇప్పుడు పాజిటివ్. Very few cities of India are as big as Bombay. Akbar was one of the greatest kings. Akbar was bigger than most other kings. Very few kings were as great as Akbar. Okay. India is one of the hottest countries. India is hotter than most other countries. ఓకే, పోల్చేటప్పుడు హాటర్ దాన్ అంటున్నాం. ఓకే, గమనిస్తున్నారు కదా, హాటెస్ట్ అంటే ఇంకా అంతే ఇక. ఓకే, సూపర్లేటివ్ అనమాట, అంతకంటే ఉండదు అన్నట్లు. లేదంటే అంత ఎక్కువగా ఉండే వాటిలలో ఇండియా ఒకటి అని చెప్పడం. ఓకే, వెరీ ఫ్యూ కంట్రీస్ ఆర్ యాజ్ హాట్ యాజ్ ఇండియా. ఓకే, పాజిటివ్. టాగోర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ రైటర్స్. Tagore is greater than most other Indian writers. Very few Indian writers are as great as Tagore. Nehru is one of the greatest prime ministers. Nehru is greater than most other prime ministers. Very few prime ministers are as great as Nehru. గమనిస్తున్నారుగా. సో అలా ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్. వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్. ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్. ద హిందూ ఈజ్ బెటర్ దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్. Very few newspapers are as good as the Hindu. Okay. Sri Lanka is one of the island in the world. Sri Lanka is bigger than most other islands in the world. Very few islands
in the world are as big as Sri Lanka. Suresh is one of the shortest boys in the class. Suresh is shorter than more other boys in the most other boys in the class. Very few boys in the class are as short as Suresh. Very few boys in the class are as short as Suresh. సో ఇలా ఇక్కడ ఒకటి గమనించినట్లయితే మ్యాక్సిమం సెంటెన్స్ యొక్క అర్థం అనేది మారదు. ఓకే, సెంటెన్స్ అనేది ఆ సెంటెన్స్ యొక్క అర్థం అనేది మారదు. రమేష్ ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నప్పుడు రమేష్ తెలివైన వాడు, క్లాస్లో తెలివైన. ఓకే, దాని పూర్తి అర్థం ఏదైనప్పటికీ ఇక్కడ సారాంశం చూసినట్లయితే రమేష్ ఒక తెలివైన అబ్బాయి. రమేష్ ఈజ్ క్లెవరర్ దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అన్నప్పుడు కూడా రమేష్ ఇక్కడ తెలివైన వాడే. ఓకే, వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రమేష్ అన్నప్పుడు కూడా రమేష్ ఇక్కడ తెలివైన వాడే. సో ఇలా అర్థం అనేది మారకుండా సందర్భాన్ని బట్టి, ఓకే, అంటే అందరికంటే గొప్పవాడు లేదా తెలివైనవాడు అనేటువంటి గొప్పతనాన్ని చెప్పేటప్పుడు సూపర్లేటివ్ వాడుతున్నాం. వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు కంపారేటివ్ డిగ్రీ వాడుతున్నాం. క్యాజువల్గా అతను కూడా గొప్పవాడే అని సింపుల్గా చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ కొంత అందరితో కలిపి చెప్తున్నప్పుడు పాజిటివ్ డిగ్రీని ఉపయోగిస్తున్నాం. సో సందర్భానుసారంగా ఏ డిగ్రీలో మీరు సెంటెన్స్ని చెప్పాలో, అంటే ఈ జనరల్గా ఏంటంటే గొప్పతనాల గురించి లేదంటే మంచి కావచ్చు చెడు కావచ్చు, రెండిట్లలో ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు రమేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అనొచ్చు, సురేష్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్టెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అనొచ్చు. అంటే పొట్టి గురించి చెప్పాం, పొడవు గురించి చెప్పాం. సో ఇలా మంచి చెడు ఏదైనా సరే దాని గురించి మీరు చెప్పాలనుకున్నప్పుడు ఈ డిగ్రీస్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, సో ఇంకా చాలా వాక్యాలు ఉంటవి. అలాగే మీకు ఇచ్చిన మెటీరియల్లో కూడా ఇలాంటి ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని బాగా చదివి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు డిగ్రీస్ గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒకసారి బీ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఈ బీ టేబుల్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి బీ ఫార్మ్స్ని, అంటే ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్లో ఆ సెంటెన్సెస్లో వచ్చేటువంటి మార్పులను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి. ప్రజెంట్ ప్రస్తుతం నేను ఉన్నాను. ఫ్యూచర్ భవిష్యత్తులో నేను ఉంటాను. పాస్ట్ గతంలో నేను ఉంటిని, అలా. ఓకే, సో వాటికి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఐ యామ్, దానికి నెగిటివ్ ఐ యామంట్. ఓకే, లేదా ఐ యామ్ నాట్. ఓకే, సో ఫ్యూచర్లో ఐ విల్ బీ, ఐ విల్ బీ. నెగిటివ్ ఐ వోంట్ బీ. పాస్ట్లో ఐ వాజ్, నెగిటివ్ ఐ వాజంట్. ఓకే, సో వి ఆర్ లేదా వి ఆర్, వి ఆర్, వి ఆరంట్. వి విల్ బీ, వి వోంట్ బీ. వి వర్, వి వరంట్, లేదా వి వర్ నాట్ కూడా అనుకోవచ్చు. సో గమనిస్తున్నారుగా, సీరియల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. యు ఆర్, యువర్, యు ఆరంట్, యు ఆంట్, యు ఆంట్, లేదా యు ఆరంట్.
యు వాంట్, యు విల్ బి, యు వోంట్ బి, యు వర్, యు వాంట్. ఓకే, యు వర్, యు వరంట్. దే ఆర్. ఇక్కడ చూడండి, దే ఆర్ని ఒక్కోసారి దెయిర్ అంటారు, అది తప్పు. ఓకే, అక్కడ దెయిర్ అనే చోట దే ఆర్ అంటారు. ఓకే, అలాగే దే ఆర్ అనే చోట దేర్ అంటారు. దేర్ అంటే అక్కడ అవుతుంది. ఓకే, దే ఆర్ వేరు, దేర్ వేరు. ఓకే, సో పలికేటప్పుడు అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఉండడం వల్ల దేర్ అని చెప్పేసి పలుకుతారు, కానీ అందులో కూడా మార్పు అనేది కనిపించాలి. ఓకే, దే ఆర్. ఓకే, దే ఆర్, అలాగే పలకండి. ఓకే, దే ఆర్, దే ఆంట్, దే విల్ బి, దే వోంట్ బి, దే వర్, దే వరంట్. ఓకే, హీ ఈజ్, he isn't, he will be, he won't be, he was, he wasn't, she is, she is, she isn't, she will be, she won't be, she was, she wasn't, it is, it's, it isn't, it will be, it won't be, it was, it wasn't. సో ఇలా బీ ఫామ్స్లో మార్పులు అనేవి వస్తాయి. అంటే ఇక్కడ బీ ఫామ్స్ అంటే ఇక్కడ ఉన్నాను అనే విషయాన్ని తీసుకొని భవిష్యత్తులో ఉంటాను, పాస్ట్లో ఉంటిని అనే విషయాలలో మనం పాజిటివ్ నెగిటివ్లలో ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకున్నాం కదా. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి కేవలం గుర్తుంచుకుంటే చాలు, ఇవి బాగా బైహార్ట్ చేసి గుర్తుంచుకుంటే చాలు, మీరు మాట్లాడేటప్పుడు ఉపయోగపడతాయి. ఓకే, సో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు, ఇది చాలా సింపుల్గా చెప్పుకున్నాం. ఈ టేబుల్ని డ్రా చేసుకొని ఒకసారి మళ్ళీ మీరు మీ పేపర్పై డ్రా చేసుకొని మీరు చూసినట్లయితే మీకు ఇంకా సులువుగా అర్థమవుతుంది. ఓకే, ఒకవేళ అర్థం కానట్లయితే ఈ వీడియోని మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు అడ్జెక్టివ్స్ గురించి చూపిస్తాను. అంటే ఈ అడ్జెక్టివ్స్ అనేవి ఎలా ఉంటవి, ఏం పని చేస్తవి అనేవి మనకు తెలుసు, ఎందుకంటే సబ్జెక్ట్ని విశ్లేషించేదే అడ్జెక్టివ్స్ అని మనం ఇంతకుముందుకు చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఓకే, ఆ సింపుల్ టాపిక్ అనేది పక్కన పెడితే ఇక్కడ అడ్జెక్టివ్స్ అనేవి 3 టైప్స్లో మనకు ఉపయోగపడతాయి. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు 3 డిగ్రీలలో కూడా ఈ అడ్జెక్టివ్స్ అనేవి ఉపయోగపడతాయి. అయితే వాటిలో మార్పులు ఎలా ఉంటవి, అవి ఎలా ఉంటాయి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో టేబుల్ ఆఫ్ అడ్జెక్టివ్స్ కాన్సెప్ట్ ఏంటి? టేబుల్ ఆఫ్ అడ్జెక్టివ్స్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో చూద్దాం. షార్ట్ అంటే ఏంటండి? పొట్టి. షార్టర్, షార్టెస్ట్. సో పాజిటివ్లో షార్ట్ అంటే కంపారిటివ్ డిగ్రీలో షార్టర్ గా మారుతుంది. ఓకే, సూపర్లేటివ్లో షార్టెస్ట్గా మారుతుంది. లాంగ్, పొడవు, లాంగర్, లాంగెస్ట్. స్ట్రాంగ్, బలము గల, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. క్విక్, తొందర, క్విక్కర్, క్వికెస్ట్. హాట్, వేడి, హాటర్, హాటెస్ట్. టాల్, పొడవు, టాలర్, టాలెస్ట్. యంగ్, చిన్న లేదా చిన్న వయసు గల, యంగర్, యంగెస్ట్. ఓల్డ్, పెద్ద, ఓల్డర్, ఓల్డెస్ట్. థిక్, దట్టము, థికర్, థికెస్ట్. న్యూ, కొత్త, న్యూయర్, న్యూయెస్ట్. గ్రేట్, గొప్ప, గ్రేటర్, గ్రేటెస్ట్. నోబుల్, గొప్ప, నోబులర్, నోబ్లర్,
నోబ్లెస్ట్. ఓకే, బ్రేవ్ ధైర్యం గల, బ్రేవర్ బ్రేవెస్ట్. ఏబుల్ సమర్థత గల, ఏబ్లర్ ఏబ్లెస్ట్. వైస్ వైజర్ వైసెస్ట్. లార్జ్ లార్జర్ లార్జెస్ట్. ఫైన్ ఫైనర్ ఫైనెస్ట్. పేల్ పేలర్ పేలెస్ట్. హెవీ హెవియర్ హెవియెస్ట్. మెర్రీ మెర్రియర్ మెర్రియెస్ట్. బల్కీ బల్కియర్ బల్కియెస్ట్. ఈజీ ఈజియర్ ఈజియెస్ట్. హ్యాపీ హ్యాపియర్ హ్యాపీయెస్ట్. విటీ విటియర్ విటియెస్ట్. బిగ్ లేదా బిగ్గిష్, బిగ్గర్ బిగ్గెస్ట్. సాడ్ సాడర్ సాడెస్ట్. రెడ్ రెడర్ రెడెస్ట్. గుడ్ బెటర్ బెస్ట్. బ్యాడ్ వర్స్ వర్స్ట్. వెల్ బెటర్ బెస్ట్. మెనీ more most. Much more most. Old elder eldest. ఓకే, ఓల్డ్ ఓల్డర్ ఓల్డెస్ట్ కూడా ఉంటుంది, అలాగే ఓల్డ్ ఎల్డర్ ఎల్డెస్ట్. ఓకే, అవుట్ అటర్ అట్మోస్ట్. అవుట్ అవుటర్ అట్మోస్ట్. లేట్ లేటర్ లేటెస్ట్. లేట్ లాటర్ లాస్ట్. సో ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. మీరు మరిన్ని అడ్జెక్టివ్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. Conversations at different situations. Conversations at different situations అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Would you help me for a few minutes? అంటే కొద్ది నిమిషాల కోసం మీరు నాకు సహాయం చేస్తారా అనే సందర్భం. ఆస్కింగ్ ఫర్ థింగ్స్ ఇన్ ఏ షాప్ అంటే ఒక షాప్లోకి వెళ్ళి కొన్ని వస్తువుల గురించి అడిగే సందర్భంలో వుడ్ యూ హెల్ప్ మీ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ అని కూడా మనం అతన్ని పిలవచ్చు. అంటే కొద్ది సమయం కోసం నాకు హెల్ప్ చేస్తారా. ఎలాంటి సందర్భం? ఆస్కింగ్ ఫర్ థింగ్స్ ఇన్ ఏ షాప్ అంటే కొన్ని వస్తువుల గురించి అడిగేటప్పుడు. ఓకే, ఎలా ఉంటుందో కాన్వర్జేషన్ ఇప్పుడు మనం చూద్దాం. కెన్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ దోస్ ప్లీజ్? కెన్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ దోస్ ప్లీజ్ అంటే వాటిలో ఒకటి నేను తీసుకోవచ్చా అని అర్థం అన్నమాట. కుడ్ ఐ హ్యావ్ ఎ లుక్ అట్ దోస్ థింగ్స్ అంటే నేను వాటిని చూడొచ్చా. ఓకే, అర్థమవుతుంది కదా. కెన్ ఐ హ్యావ్ వన్ ఆఫ్ దోస్ ప్లీజ్ అంటే వాటిల్లో ఒకటి నేను తీసుకోవచ్చా. కుడ్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ దోస్ థింగ్స్ అంటే నేను అవి చూడొచ్చా లేదా ఆ వస్తువులను నేను చూడొచ్చా అనే అర్థం అన్నమాట. ఓకే, ఐ వుడ్ లైక్ టు సీ దెమ్ ప్లీజ్ అంటే నేను వాటిని చూడాలనుకుంటున్నాను. ఓకే, వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ ఇక్కడ డాష్ అనమాట, సంథింగ్ అనమాట, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్ అనుకోండి. వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ హార్లిక్స్. ఓకే, సో ఇలా అంటే మీరు ఏదైనా వస్తువు యొక్క
ధరని అడగాలనుకున్నప్పుడు ఇలా అడగవచ్చు అనమాట. వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ సంథింగ్. ఓకే, వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ సోప్, వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ హార్లిక్స్, వుడ్ యూ టెల్ మీ ద కాస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దట్ వన్ ప్లీజ్. ఓకే, ఇక్కడ వాట్స్ అంటే ఇక్కడ మీకు తెలుసు అపాస్ట్రఫీ వచ్చింది. ఓకే, వాట్ ఈజ్ అన్నమాట. వాట్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ దట్ వన్ ప్లీజ్ అంటే దాని యొక్క ధర ఎంత అని అడిగే సందర్భంలో దట్ వన్ అంటే ఏంటండి, అది. ఓకే, దట్ వన్ అంటే అది లేదా ఆ వస్తువు యొక్క ధర ఎంత అని మీరు చూపించి అంటే పాయింట్ చేస్తూ అడిగే సందర్భంలో ఇలా వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దట్ వన్ ప్లీజ్ అని చెప్పేసి అడుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ గుడ్ మేనర్స్. ఓకే, సో ఇది పక్కన పెడితే వర్డ్స్ విచ్ ఎక్స్ప్రెస్ గుడ్ మేనర్స్ అంటే మంచి మర్యాద ఎక్స్ప్రెస్ చేసే టైంలో అంటే ఎదుటివారితో మాట్లాడినప్పుడు మంచి మర్యాదకు సంబంధించినటువంటి కొన్ని పదాలు. ఓకే, వెల్కమ్, ఆఫ్టర్ యూ, నైస్ టు సీ యూ, నైస్ టు మీట్ యూ, ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ అని చెప్పేసి చెప్పవచ్చు. సో అలా మీతో ఎవరైనా చెప్పినప్పుడు మనం ఎలా జవాబిస్తాం అంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్ అని చెప్పేసి మనం ఇలా ఈ పదాలని వాడచ్చు. అయితే మనం ఎవరినైనా హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు మనకు ఆ హెల్ప్ చేస్తున్నప్పుడు సారీ టు ట్రబుల్ యూ అంటే నేను మీకు మీకు ఆ పని చెప్పినందుకు సారీ అన్నట్లు మర్యాద పూర్వకంగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అడిగి మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ని పొందినప్పుడు ఎవరైతే మీకు తెచ్చిచ్చారో వారికి థ్యాంక్స్ చెప్పొచ్చు లేదా సారీ టు ట్రబుల్ యూ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో ఇలా సందర్భానుసారంగా ఓకే డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో డిఫరెంట్గా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాం. ఓకే, సారీ టు ట్రబుల్ యూ ఎప్పుడు చెప్తారో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ మీరే తెచ్చారనుకోండి, అప్పుడు ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటారు అంటే తీసుకోండి అని చెప్పేసి. ఓకే, షెల్ ఐ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయవచ్చా. ప్లీజ్ టు మీట్ యూ అంటే మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఇవన్నీ మీకు తెలుసు, అర్థాలు అనేవి మీకు తెలుసు కదా. నైస్ టు మీట్ యూ అన్నా, నైస్ టు సీ యూ అన్నా, ప్లీజ్ టు మీట్ యూ అన్నా కూడా ఇవన్నీ ఒకటే. కాకపోతే ఒక మంచి మర్యాద కోసం పెద్ద చిన్న మనతో కలిసినప్పుడు మనం రకరకాలుగా మన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, గ్లాడ్ టు మీట్ యూ ఓకే లేదా గ్లాడ్ టు సీ యూ. సో ఇలా రకరకాలుగా మనం గుడ్ మేనర్స్కి సంబంధించిన పదాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్బ్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్బ్స్ క్రియలు ఓకే చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎందుకంటే వీటితోనే ఇంకా పనులన్నీ మనం మాట్లాడే సందర్భంలో చెప్పుకుంటాం అన్నమాట. కుడ్, వుడ్, సీ, గివ్, బ్రింగ్, వాంట్, లవ్, స్టాండ్. ఓకే, లవ్, స్టాండ్, గో, డూ ఆర్ డస్. ఇది ఏంటంటే సందర్భాన్ని బట్టి. టెల్, గెట్, లెట్, సిట్, మేక్, కమ్, మీట్, హ్యావ్ లేదా హ్యాస్, కీప్, సెట్, కాల్, టేక్, ఆస్క్, రన్,
ఫీల్, థింక్, నీడ్. ఈ వర్బ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే వీటితోనే మనం ఎక్కువగా స్పోకెన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, తప్పకుండా ఇవన్నీ మీకు వచ్చానే అనుకుంటున్నాను నేను. అయినప్పటికీ కూడా మీరు ఒకసారి వీటిని చూసుకొని నేర్చుకొని వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి వీడియోలోని పొలైట్ వర్డ్స్ అవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, సో అర్థం కాకుంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి, బాగా నేర్చుకోండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది మనం తెలుసుకుందాం. అంటే పొగిడే సందర్భంలో లేదా మెచ్చుకునే సందర్భంలో ఎలాంటి పదాలు వాడాలనేది చూద్దాం. గుడ్, వెరీ గుడ్, ఫైన్, వెరీ ఫైన్, నైస్, వెరీ నైస్, వెల్, very well, marvelous, splendid, super, superb, excellent, beautiful, very beautiful, charming, handsome, lovely, efficient, attractive, delightful, wonderful, grand, decent, dashing. సో ఇలాంటి పదాలు అనేవి మనం వాడతాం. ఇవన్నీ తప్పకుండా మీకు వచ్చి ఉండాలి. సో వీటినన్నిటిని నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను పలికినట్టు పలికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మెచ్చుకునే సందర్భంలో ఒక ఫీలింగ్తో మనం వన్ వర్డ్లో చెప్పేస్తాం. గుడ్, వెరీ గుడ్, నైస్, వెరీ నైస్, వెల్, వెరీ వెల్, ఇలా సూపర్, సూపర్, స్ప్లెండిడ్, ఎక్సలెంట్. సో ఇలా మన ఫీలింగ్ అనేది వన్ వర్డ్లో ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో లేదా ఇది సెంటెన్స్లో కూడా రావచ్చు, దట్స్ అనదర్ మ్యాటర్. అది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒక ఫీల్తో పలికే ప్రయత్నం చేయాలి. ఓకే, అది వేరే విషయం. ఓకే, సో చూడండి, నెక్స్ట్ చూసినట్లయితే వర్డ్స్ ఆఫ్ అన్ప్లీజెంట్నెస్ అంటే అసంతోషకరమైన సందర్భాలలో మనం ఎలా వాడతాం అంటే డర్టీ, నాస్టీ, హారిబుల్, ఆఫుల్, డెడ్ఫుల్, టెరిబుల్, ఆక్వర్డ్, డిస్గస్టింగ్, మీన్, రఫ్, ర్యాష్, ugly, deplorable, scornful, unpleasant, painful, silly, bloody, senseless, tactless, dull, dishonest, rude, ఫూలిష్. సో ఇలాంటి వర్డ్స్ అనేవి ఉపయోగించవచ్చు. ఈ వర్డ్స్ కూడా తప్పకుండా అందరికీ వచ్చి ఉండాలి. ఓకే, చక్కగా నేర్చుకోండి. ఎలా పలుకుతున్నానో గమనిస్తూ నేర్చుకున్నట్లయితే మీరు ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అబౌట్ ఎ పర్సన్, ఒక వ్యక్తి గురించి అభిప్రాయాన్ని తెలిపే సందర్భంలో వాడేటువంటి పదాలు. ఓకే, వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అబౌట్ ఎ పర్సన్. ఓకే, ఇగ్నోరెంట్,
friendly, proud, jealous, proficient, lucky, frank, strict, honest, brilliant, corrupt, intelligent, polite, king, tolerant, soft, wise, neat, quarrelsome, generous, impolite, competent, reliable, unreliable, diligent, intolerant, short-tempered, influential, reckless, foolish, clever, modest, sincere, efficient, active, lazy, mischievous, ambitious, punctual, సక్సెస్ఫుల్. సో ఈ వర్డ్స్ అన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్, అలాగే వర్డ్స్ ఆఫ్ అన్ప్లీజెంట్నెస్, అలాగే వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ అబౌట్ ఎ పర్సన్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా వచ్చి ఉండాలి. సో ఈ పలికే విధానాన్ని కూడా మీరు క్యాచ్ చేసినట్లయితే ఇంకా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్.